గుంటూరు శ్రీరామ్ నగర్ ఫస్ట్ లైన్లో వెంకటేశ్వర టీ అండ్ స్నాక్స్ షాప్ వెనకాల ఖాళీ స్థలంలో ఆన్లైన్ అప్లికేషన్లో క్రికెట్ బట్టిగాడుతున్న 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు 4 వెబ్సైట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని వెల్లడించారు. వారి వద్ద నుండి 1,10,000 రూపాయలు మరియు 7 మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. ప్రజలు చాలామంది బెట్టింగ్లో చిన్న చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వాటి వల్ల ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి. బెట్టింగ్ ఆడటం చట్టపరంగా నేరం. అలా పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. యువత చదువు, ఉద్యోగాలపై దృష్టి తగ్గి భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ప్రజలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటేశ్వర టీ అండ్ స్నాక్స్ షాప్ దగ్గర రేడ్ చేయడం జరిగింది. అక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్తో 9 మెంబర్స్ని అక్కడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 1,10,000 క్యాష్, అదేవిధంగా 7 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళు 4 వెబ్సైట్స్లో 4 అప్లికేషన్స్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. apbook.in, luckykismat.com, gullybets.in, vlbook.in. ఈ 4 అప్లికేషన్స్లో వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు. ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఐపీఎల్ మ్యాచెస్ మీద వాళ్ళు బెట్ చేసుకొని ఎవరు ఎన్ని రన్లు కొడతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది, ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు బెట్టింగ్ చేసి ఆడుకుంటున్నారు. సో వాళ్ళని 9 మెంబర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ అండ్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలకి మేము మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది ఆన్లైన్ బెట్టింగ్కి, అదేవిధంగా ఆఫ్లైన్ బెట్టింగ్కి చాలా ఎక్కువ మంది పాల్పడుతున్నారు. దీనివల్ల వాళ్ళు చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్ చేస్తే ఓన్లీ ఎవరైతే చేపిస్తున్నారో, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ తప్ప, ఎవరైతే బెట్ చేస్తున్నారో, ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండదు. దయచేసి మీ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టొద్దు. చాలామంది ఈ చిన్న చిన్న బెట్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. 100, 200, 1000, 2000 నుంచి స్టార్ట్ చేసి దానికి అడిక్ట్ అయిపోయి పెద్ద పెద్ద బెట్స్కి ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళు చాలా ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటున్నారు. తర్వాత కొన్ని చోట్ల లోన్స్ తీసుకొని డబ్బు అడిగి ఇంట్రెస్ట్ మీద తీసుకొని కూడా కొంతమంది అడిక్ట్ అయినాక పెడుతున్నారు. దాంతో మొత్తం కుటుంబం కూడా సఫర్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. సో ఇటువంటి జరగకుండా, ఇటువంటి చేయకుండా అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది చట్టపరమైన నేరము. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ చేస్తే వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసు పెట్టడము, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రికెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్పోర్ట్ లాగానే మనం ఆనందించాలి. దాన్ని గ్యాంబ్లింగ్ కింద మార్చుకోవద్దు, దాన్ని బెట్టింగ్ కింద మనం మార్చుకోకూడదు. సో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ నుంచి అందరూ కూడా దూరంగా ఉండాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ మంచి కేసు పట్టుకున్న ఇన్స్పెక్టర్ నగరంపాలెం అండ్ నగరంపాలెం ఎస్ఐస్ అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. 18 పోలీస్ స్టేషన్స్ పరిధిలో సీజ్ చేయబడిన గాంజా 396 కేజీస్ మొత్తం రేపు మేము డిస్ట్రాయ్ చేయబోతున్నాము. సో జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎడ్లపాడులో ఒక ప్లాంట్ ఉంది. అక్కడ ఈ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీంట్లో డ్రై గాంజా 390 కేజీస్, హైడ్రో గాంజా 0.4 కేజీస్, లిక్విడ్ గాంజా 4.5 కేజీస్, మెథంఫెటమిన్ 64 గ్రామ్స్, అదేవిధంగా ఒక బ్రౌనిష్ లిక్విడ్ 1.4 కేజీస్. ఇవంతా కూడా 396 కేజీస్ డ్రగ్స్ వర్త్ అబౌట్ 2,68,86,000 రూపీస్. ఈ 396 కేజీ గాంజా అండ్ అదర్ డ్రగ్స్ రేపు ఐడ్లపాడులో జిందల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో ఇన్సినరేట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం గాంజా కేసు రిజిస్టర్ చేస్తామో, సీజ్ చేయబడిన గాంజా
దాన్ని ఇన్వెంటరీ చేసినాక కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసినాక దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. సో లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా డిస్ట్రిక్ట్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రొసీడింగ్స్ పరంగా ఈ గాంజాని రేపు డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్ లాస్ట్ 6 monthsలో గాంజా మీద ఒక క్యాంపెయిన్ మోడ్లో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ 350 మందిని మనం గాంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మంది మీద ఆల్మోస్ట్ 500 మెంబర్స్ మీద గాంజా సంబంధించి షీట్స్ ఉన్నాయి. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా గాంజా ఆఫెన్సెస్ లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పిట్ NDPS యాక్ట్ పెట్టడం జరిగింది. ఈ రీసెంట్ గా నిన్న ముక్కోటి రాము అనే ఇతను గుంటూరు టౌన్ లో ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ కి సంబంధించిన అతని మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అతన్ని ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్ కి తరలించడం జరుగుతుంది. ఇతని మీద 8 కేసులు NDPS కేసులు ఉన్నాయి 2022 నుంచి. సో ఇతను మళ్ళా ఇటువంటి గాంజా ఆఫెన్సెస్ లో పాల్పడుతున్నారు, గాంజా అమ్ముతున్నాడు, గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు. కాబట్టి అతన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద రాజమండ్రి జైలుకి పంపడం జరుగుతుంది. అదేవిధంగా వల్లూరి నాగమణి తాడేపల్లి సంబంధించిన ఒక లేడీ, ఆమెను కూడా లాస్ట్ వీక్ పిట్ NDPS యాక్ట్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఆమెను కూడా రాజమండ్రి జైలుకి పంపడం జరిగింది. ఆమె మీద 4 NDPS కేసెస్ ఉన్నాయి. సో ఎవరైతే మళ్ళా NDPS కేసెస్ లో ముద్దాయిగా నమోదవుతున్నారో, ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని పీడీ యాక్ట్ కింద మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 13 మందిని మీద పీడీ యాక్ట్ మనం పెట్టాము. అదేవిధంగా ఈ పిట్ NDPS ప్రపోజల్స్ కూడా 15 మనం పంపించి ఉన్నాము. దాంట్లో 1 మొన్న అప్రూవ్ అయింది. అదేవిధంగా కంటిన్యూస్ గా మనం కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ అన్ని జిల్లా వ్యాప్తంగా మనం చేస్తున్నాము. ఎక్కడైతే గాంజా సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ సెర్చ్ చేయడము, వాళ్ళ ఇల్లు సెర్చ్ చేయడము, వెహికల్ సెర్చ్ చేయడము, దాంతోపాటు ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కూడా దాని ద్వారా మనం ఆరా తీస్తున్నాము. సో అక్కడ రౌడీ సస్పెక్ట్స్ కి కౌన్సిలింగ్ చేయడం, అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 40 కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యువతను ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ పెంచడానికి సంకల్పం ప్రోగ్రామ్ కింద మనం స్కూల్స్ అండ్ కాలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. సో ఈ డ్రగ్స్ వల్ల ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, ఎందుకు డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ వాడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, దాని మీద ఈ స్కూల్స్ కాలేజెస్ కి వెళ్ళి మనం వైడ్ స్ప్రెడ్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 200 ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఈ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో డ్రగ్స్ మీద మన జిల్లా పోలీసు పని చేస్తూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ.